గారు మావిగన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు. మరి మీరు దేనికి మద్దతు ఇస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం మావిగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. మరి అమరావతిలో వేల కోట్ల డబ్బులు వెచ్చిస్తున్నాడు కానీ తప్ప అది సముద్రం అయిపోతుంది. మరి మావిగన్ వెళ్ళాలంటే ఒక మంత్రి గారు ఒక అతను ఫోన్ చేసి అడిగాడు, బస్ ఎక్కాలంటే మావిగన్ ఎక్కడికి వెళ్ళాలని. అయ్యా నేను ఒకటే చెప్తున్నాను, మావిగన్ వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్ ఉంది. అమరావతి వెళ్ళాలంటే ఏమీ లేవు నాయన. కనీసం పల్లి వెలుగు వెళ్ళడానికి కూడా అమరావతికి బస్సు లేదు. అంత దారుణంగా ఉంది. మావిగన్ తీసుకున్న నిర్ణయం చాలా సాహసపరమైన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎంత కసి ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఇందాక ప్రత్యక్షంగా చూసాం. మరి ఈనాడు భీమవరంలో ఆక్వా రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి నేరుగా ప్రభుత్వం దిగిరాపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఆ రైతులు మద్దతు తెలుపుతున్నారంటే గొప్ప సాహసపరమైన నిర్ణయం అని చెప్పి మేము తెలియజేస్తాం. అంటే మరి గవర్నమెంట్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం సబ్సిడీ కింద అమౌంట్ అనౌన్స్ చేశారు కదా, మరి దాని గురించి ఏమంటారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారన్న భయంతోనే తప్ప అనౌన్స్ చేశారు తప్ప ఏ రైతుకి ఒక్క గిట్టుబాటు ధర కలగట్లేదు. మరి ఈరోజు ఆక్వా రైతులు రోడ్డు ఎక్కారంటే మరి వాళ్ళు పడుతున్న కష్టాలను తెలుసుకొని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది.